సందర్భంగా చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పారు అధ్యక్ష. నిజంగా ఆయన మాటలు నేను విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆయన ప్రాజెక్టుల గురించి చెప్పారు అధ్యక్ష. పులిచింతల ప్రాజెక్టు కానీ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కానీ, పోలవరం కుడికాలువ ఏదైతే ఇప్పుడు దాని ఏ కుడికాలువ వల్ల అయితే ఏదైతే నీళ్లు పట్టిసీమ నుంచి ఆయన తెచ్చే కార్యక్రమం ఏదైతే ఆయన చేస్తున్నాడో ఆ పోలవరం కుడికాలువ కానీ, తోటపల్లి కానీ, పుష్కరం కానీ, వంశధార కానీ, తాడిపూడి కానీ, గాలేరి నగరి కానీ, హంద్రీ నీవా కానీ, నిజంగా అధ్యక్ష ఈ ప్రాజెక్టులన్నీ నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ప్రాజెక్టులు కట్టినవాడు గొప్పవాడా, లేకపోతే ప్రాజెక్టులన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్టుల దగ్గర నీళ్ళు ఉన్నప్పుడు గేట్లు ఎత్తారు చూడండి అధ్యక్ష, లష్కర్ గొప్పవాడా అనేది నాకు అర్థం కాలేదు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష వంశధార ప్రాజెక్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో 44 కోట్లు పెడితే వైఎస్ గారి హయాంలో 657 కోట్ల అధ్యక్ష. దాని తర్వాత వైఎస్ మరణాంతరం 138 కోట్ల అధ్యక్ష. అంచనా వ్యయం 1242 కోట్ల అధ్యక్ష. తోటపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష అంచనా వ్యయం 527 కోట్లు అయితే చంద్రబాబు గారి హయాంలో పెట్టింది ఎంత అంటే ఆయనే పోయి శంకుస్థాపన చేశాడని కూడా చెప్పుకొచ్చాడు. ఆయన హయాంలో పెట్టింది ఏంటంటే 3 కోట్ల అధ్యక్ష. అంచనా వ్యయం 527 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 ఏళ్ల కాలంలో ఆయన పెట్టింది 3 కోట్లు. వైఎస్ గారి హయాంలో 398.88 కోట్ల అధ్యక్ష. పుష్కరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంచనా వ్యయం 608 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల హయాంలో పెట్టింది ఎంత అంటే 7.6 కోట్ల అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 538 కోట్ల అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం 61.77 కోట్ల అధ్యక్ష. తాడిపూడి అధ్యక్ష అంచనా వ్యయం 467 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల హయాంలో ఆయన పెట్టింది ఎంత తెలుసా అధ్యక్ష, 3.23 లక్షల అధ్యక్ష. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అధ్యక్ష 384.64 కోట్ల అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం అధ్యక్ష 55.19 అధ్యక్ష. అధ్యక్ష వెంకట నగరం అంచనా వ్యయం 124 కోట్లు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 75.54 కోట్లు. వైఎస్ గారి మరణాంతరం 8.14 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష మూసురుమిల్లి అంచనా వ్యయం 207 కోట్లు. వైఎస్ఆర్ గారి హయాంలో 148.97 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమి లేదు అధ్యక్ష, పెట్టింది 0. వైఎస్ గారి మరణాంతరం మళ్ళీ 44.58 కోట్లు మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష భూపతిపాలెం అధ్యక్ష అంచనా వ్యయం 146 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టింది ఎంత అంటే 9 ఏళ్ల కాలంలో 4.98 కోట్ల అధ్యక్ష. వైఎస్ఆర్ గారి హయాంలో 124.34 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష ఒక్కొక్కసారి ఇలా మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా కాంట్రాక్టర్లకు అవసరం లేకపోయినా కూడా కాంట్రాక్టర్లకు ఈపీసీ కాంట్రాక్టుల ప్రకారం వాళ్ళు రేట్లు పెంచుకునే వెసులుబాటు లేకపోయినా కూడా జీవో 22 జీవో 63 ఇష్యూ చేసి సెలెక్టివ్లీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే కార్యక్రమం ఎవరు చేశారో అందరికీ తెలుసు అధ్యక్ష. ప్రాజెక్టులు మేము మాట్లాడాలనుకోండి, కాకుండా ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. చేసిన కేటాయింపులు అన్యాయమే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తా ఉన్న కేటాయింపులు అన్యాయమే. మరి ఏ రకంగా ఇది రిలవెంట్ కాకుండా పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ఎంతగా చెప్పాడు. చివరకు పట్టిసీమకు సంబంధించిన ఖర్చు కూడా పోలవరం ప్రాజెక్టులకే పెడతాడు. చివరికి పట్టిసీమకు సపరేట్గా ఇంత డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి కూడా చూపించుకోలేని అద్భుతమైన పరిస్థితిలో ఉన్నారు. పట్టిసీమ ఖర్చును కూడా పోలవరం ప్రాజెక్టు ఖర్చులేకే పెడతారు. మరి అన్యాయం కాకుండా ఎలా పోతుంది అధ్యక్ష? పోలవరం ప్రాజెక్టు పూర్తయితే స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తయితేనే వరద సమయాలలో నీళ్లు స్టోర్ అవుతాయి. వరద సమయాలలో నీళ్లు స్టోర్ అయితే నీళ్లు లేని సమయాల్లో కిందికి నీళ్లు ఇవ్వచ్చు.
ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే కృష్ణా డెల్టా బాగుపడుతుంది, No. కిందికి శ్రీశైలంకి ఇవ్వచ్చు. ఏ Please, రకంగా ఇది కూర్చోండి. న్యాయం జరుగుతుంది Please, అధ్యక్ష? కూర్చోండి.